రై రై రారా ఊటికి బదరా రై రై రారా ఊటికి బదరా రై రై రారా ఊటికి బదరా అమ్మా కాంచనా మీరు రెడీ అయిపోయినట్టేనా? అవునా, రెడీ అయ్యే వరకు మా ఆయన ఊరుకుంటేగా. ఊటీ వెళ్ళాలి ఉడతలు పట్టాలి అంటూ నన్ను ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనిస్తేగా. ప్రయాణం అన్నాక ఆ మాత్రం తొందర పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలే కాంచనా. వీళ్ళు తొందరపడి బాగానే వచ్చారు. నిమిష రంజిత్లని తొందర పెట్టేవాళ్ళు ఎవరూ లేరా ఏంటి? ఇంకా రావడం లేదు? ఏ ప్రయాణానికి మా నిమిష తొందరగా రెడీ అయ్యిందే లేదు, ఎప్పుడూ ఆలస్యమే. కాంచనా గుర్తుపెట్టుకో, 2 అనే నెంబరు 3 అయ్యాకే మనం అక్కడి నుంచి తిరిగి రావాలి. అర్థమైందా? ఏంటి బావా, ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళకా మీకా? ఏదో 2, 3 అని నెంబర్లు లెక్క పెడుతున్నావు. అబ్బే ఏం లేదు బామ్మర్ది, సూట్ కేసులు 2 ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు 3 అయ్యే వరకు మీ అక్క షాపింగ్ చేస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, ఏ విషయంలో సంబరపడిపోతున్నావో నాకు బాగా తెలుసులే. బామ్మర్ది నువ్వు భలే ఇంటెలిజెంట్వి, ఇట్ట చూసి అట్ట పట్టేస్తావు. మీ ఓవర్ యాక్షన్ చూస్తే ఎవరైనా పట్టేస్తారులేండి. నువ్వు ఒక్కదానివి చాలు నా పరుగు తీయడానికి. ఇంతకీ నిమిష రంజిత్లేండి ఇంకా రావడం లేదు? అదిగో మాటల్లోనే వచ్చింది నిమిష. ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు? రంజిత్ ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వడం గురించి పక్కన పెట్టండి, అసలు రంజిత్ డోరే తీయడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నిమిష? అవునమ్మా, రంజిత్ ఇందాకటి నుంచి ఎంత డోర్ కొట్టినా తీయటం లేదు. అసలు లోపల ఏమయ్యాడో అని ఒకటే కంగారుగా ఉంది. అయ్యో బాబోయ్, లాస్ట్ మినిట్లో ఈ రంజిత్ ఏం పెంట పెడుతున్నాడో ఏంటో. నా ఊటి కళలన్నీ ఊట బావిలో కలిసిపోయేలా ఉన్నాయి. పదండి, అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో. పదండి పదండి పదండి. రంజిత్ 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 అన్నయ్య, రంజిత్ లోపల ఉన్నావా? తలుపు తీయరా? తలుపు తీయ అన్నయ్య. అమ్మా అయ్య బాబాయ్, ఏంటిది? నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఎందుకు కడుపు అంతా ఇంత జాడించి కొట్టేస్తుంది? రంజిత్ రంజిత్ ఒరే అన్నయ్య, రంజిత్ లోపల ఏం చేస్తున్నారా? అమ్మో అబ్బా, తలుపు తీయ అన్నయ్య. ఒరే రంజిత్, రంజిత్ రంజిత్ లోపల ఏం చేస్తున్నావు? తలుపు తీ. రంజిత్ 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 అన్నయ్య, ఒరే రంజిత్ ఉన్నావా? అసలు డోర్ ఎందుకు తీయడం లేదు? డోర్ తీరా. నాకెందుకో భయంగా ఉందమ్మా. భయంగా ఉండడానికి లోపల ఏం చేసుకుంటాడని నీ భయం? భయపడి పైకి పోయే రకమైతే కాదులే. అబ్బా, అసలే అందరూ టెన్షన్లో ఉంటే ఇలాంటి అపశకునపు మాటలు మాట్లాడతారేంటి?
ఒరే రంజిత్, తలుపు తీస్తావా తీయవా? లేకపోతే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి రావాల్సి వస్తుంది. అంత పని చేయకండి నాన్న, నేనే వచ్చి డోర్ తీస్తాను. వస్తున్నాను నాన్న, వస్తున్నాను. రంజిత్, తలుపుది. లోపల ఏం చేస్తున్నావు?